మనము దేవుని పక్షముగా నిలబడి ఆయన పక్షంగా అడుగు వేయడానికి మనం ఇష్టపడితే మన పక్షంగా దేవుడు మనకంటే ముందు అడుగు వేసి మనం కాపాడుతాడు. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. నీవు దేవుని పక్షంగా నిలబడితే దేవుని పక్షంగా నిలబడతాడు. నువ్వు దేవుని పక్షముగా శ్రమ పడక ఇష్టపడితే ఆ శ్రమ ఆయన వేసుకుంటాడు. సమస్తమైన భారం మోసుకొని వారారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. సిలువు మన మీద ఉన్నట్టుంటుంది. అయ్యి బాబు ఈ సిలువ ఎలా మోస్తాను ఏదో అనుకుంటాం, కానీ సిలువుకి వాళ్ళ భుజానికి మధ్య అంటే ఏసయ్యా చెయ్యి ఉంటుందంట. ఈ భారం అంతా ఆయన భరిస్తాడు. అందుకనే ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం తీసుకొచ్చినప్పుడు పగటి వేళ మేఘస్తం అంటే తీక్షణమైన ఎండ ఆయన భరించి వీళ్ళకి చల్లదనాన్ని ఇచ్చాడు. రాత్రి వేళ అగ్నిస్తాము ఆ మంచంతా ఆయన భరాయించి వీళ్ళకి వేడిని ఇచ్చాడు. అలాగే మన భారాన్ని ఆయన భరాయించి మనకు నెమ్మదినిస్తాడు. ఎప్పుడంటే మనం ఆయన మీద ఆనుకున్నప్పుడు, మనం ఆయన్ని నమ్ముకున్నప్పుడు, మనమే ఆయన మీద మనం ఆధారపడినప్పుడు